అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు గవ్వలు ఇప్పుడు ఎలా చేస్తామో, పురుషులకు ఎట్లా పడతాయో, స్త్రీలకు ఎలా పడతాయో, ఆ గవ్వల మీద మీ జాతకం ఎలా ఉంటుందో, మీ ఒక్కొక్క రాశి మీద 12 రాశుల మీద మీకు ఎలా వస్తుందో ఇప్పుడు చెప్తాము. ఇప్పుడు ఆ వచ్చిన ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మీరు పాటించుకుంటే అది మీ భర్తలో ఉండొచ్చు, మీ తోడ పుట్టిన వాళ్ళకు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండొచ్చు. అలా ఒక పద్ధతి పాటించుకొని మీరు ముందుకు చేసుకుంటూ పోతే మీ పనులు శుభలు ఉంటాయి, మీ పనులు కూడా గెలుస్తాయి. మీ నమ్ముకున్న దేవతలకు ఆ ప్రకారంగా పూజ చేసుకుంటే కూడా మీ ఇంట్లో కూడా భాగ్యం జరుగుతుంది. మీరు కోరుకున్న పనులు కూడా శుభాలు జరుగుతాయి. ఆ సమ్మక సారక పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మంచిగా ఉండాలని అమ్మవారి పేరు మీదకి వెళ్ళి ఇప్పుడు 12 రాశుల మీద ఇప్పుడు గవ్వలు చేస్తే మీకు ఎలా వస్తుందో మీ జాతకం చూద్దాం. ఇప్పుడు సింహరాశి వాళ్ళ జాతకంలో గవ్వలు వేస్తే ఎట్లా వస్తుందో చూద్దాం. సింహరాశి వాళ్ళ జాతకంలో పురుషులకు ఏముందంటే కానీ ఏ పని చేసినా కానీ బరాబర శాంతి నిదానం అన్నది ఎక్కువ ఉండాలి. వ్యాపారంలో పోయినా, చదువుల పోయినా, ఉద్యోగంలో పోయినా, ఇంకా మనం చేసే వృత్తిలో పోయినా, అనుకున్న వృత్తిలో పోయినా కూడా శాంతిగా నిదానంగా ఉంటే వాళ్ళకు ఫలితాలు కరెక్ట్గా వస్తాయి. అనుకున్న పనులు కూడా ముందుకు తగ్గుతాయి. వాళ్ళకు ఓటమన్న పని కూడా జయం జరుగుతుంది. ఒకరి సహకారం పోకూడదు, ఒకరిది ఆధారం పోకూడదు. తన సొంత టాలెంట్ని వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి ముందుకు జయం జరుగుతుంది. ఇది ఎందుకంటే 3 అష్టదరిద్రాలు పడ్డాయి కాబట్టి చెప్తున్నాను. దీని వలన వీళ్ళకు చెడు అన్నది ఉండదు, లాభం అన్నది ఉండదు, అసలే సమానంగా ఉంటుంది. కానీ ఇంకా ముందుకు కూడా వాళ్ళకు స్టడీకి కాపాడతారు. పెద్దవాళ్ళ మాట, పెద్దవాళ్ళ గౌరవం ప్రకారంగా నడుచుకుంటారు. దీంట్లో భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక ముందు కూడా జాతక ప్రకారంగా బాగానే ఉంటుంది. ఇంకా ముందుకు కిస్మతుల అదృష్టంలో సంపాదన వల్ల ఇంకా చదువుకుంటున్న వాళ్ళు, మన బయట దేశంలో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉంటున్న వాళ్ళు కూడా ఇలాంటి సమస్యలు ఎదురు వస్తూనే ఉంటాయి. అంటే 5 సంపాదించడం కూడా 3లో ఖర్చుల పాలు అల్లరి పాలు అవుతూనే ఉంటారు. ఇది కూడా జాగ్రత్త పాటిస్తే మంచిది. ఇంతవరకు ఏం పర్లేదు. ఇంకా ముందుకు భాగ్యరేఖ ఉంది, భావరేఖ ఉంది, శుభాలు జరుగుతాయి. శాంతంగా పాటిస్తే అది అందరికీ మంచిగా ఉంటుంది, అందరికీ బాగుంటుంది. ఇంకా స్త్రీల వాళ్ళ జాతకంలో చూస్తే ఎలాగుందంటే, కానీ ఎంత సంపాదన ఇచ్చిన వాళ్ళ చేయి మీదకి వెళ్ళి మగవాళ్ళు సంపాదించినా కూడా ఆడవాళ్ళతోనే డబ్బులు పొడగడతారు. రూపాయికి రూపాయి దాచిపెడతారు. వాళ్ళ చేయి మీదకి వెళ్ళి ముందుకు వాళ్ళ చేతులకు వెళ్ళి సంపాదన చేసిన పనులు నడిపించుకున్నా కూడా వాళ్ళకు భాగ్యం ఉంటుంది. అందువల్ల వాళ్ళకు నమ్ముకున్నది అనుకున్న పనిలో కూడా వాళ్ళ జాతకంలో చాలా బాగుంటుంది. ఇంకా ముందుకు చేసే పనిలో కూడా వాళ్ళకు చేసే విధానంలో కూడా వాళ్ళకు బాగా ఉంటుంది. వాళ్ళకైతే దోషాలేం లేవు. అది కూడా వయసుని బట్టి 20 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు, ఒక 15 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కొత్త పన్ను మొదలు పెట్టుకున్నా కూడా వయసు మించి పర్వాలేదు. ఒక 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిగా ఉంది. వ్యాపారంలో కానీ, విద్యలో కానీ, చదువులో కానీ, ఇంకా ఏదైనా కొత్త పని చేద్దాం అనుకున్న వాళ్ళ కానీ మనసులో ఏది వాళ్ళు కోరుకుంటారో ఆ పనులు సవ్యంగా జరుగుతాయి.